23వ శ్లోకము. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇది ఒకవేళ హి నిశ్చయముగా అహం నేను నా వర్తేయం ఆ విధముగా కర్మలలో నెలకొనకపోతే జాతు ఎప్పుడైనను కర్మని కర్మాచరణలో అతంత్రిత మిక్కిలి జాగ్రత్తగా మమ నా యొక్క వర్త్మ మార్గమును అనువర్తంతే అనుసరింతురు మనుష్యాః మానవులందరూ పార్థ ఓ పృథాకుమార సర్వశః అన్ని విధములుగా. ఓ పార్థ, ఒకవేళ నేను కర్మలను జాగ్రత్తగా నిర్వహించుటలో విపులుడనైతే మానవులందరూ తప్పక నా మార్గమునే అనుసరింతురు. భాష్యము. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధించుటకు వీలుగా సామాజిక ప్రశాంతతను నెలకొల్పుట కొరకై ప్రతి నాగరిక మానవునకు కొన్ని వంశాచారములు నిర్దేశించబడినవి. కానీ అట్టి నిబంధనలు బద్ధజీవునికే గాని శ్రీకృష్ణ భగవానునకు వర్తించవు. అయినను భగవానుడు ధర్మ సంస్థాపన కొరకై అవతరించుట చేత ఆ నియమములనన్నింటినీ పాటించెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడైనందున సామాన్య జనులు అతని అడుగుజాడలనే అనుసరింతురు. శ్రీకృష్ణ భగవానుడు గృహస్థ ధర్మములన్నింటికి గృహములోను మరియు గృహము బయట కూడా నిర్వర్తించనని శ్రీమద్భాగవతము ద్వారా తెలియను. 24వ శ్లోకము. ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాశ్యాముపహన్యామి మాం ప్రజాః. ఉత్సీదేయుః నాశనము పొందును. ఇమే లోకాః ఈ లోకములన్నీ నా కుర్యాం నేను చెయ్యనిచో కర్మను చేత్ ఒకవేళ అహం నేను శంకరస్య అవాంఛనీయమైన ప్రజాబాహుల్యముకు చ మరియు కర్త సృష్టించిన వాడను శ్యామగుదును ఉపహన్యం నాశనము చేసిన వాడను ఇమాహ ప్రజాః ఈ జీవులందరినీ నేను నా కర్మలను నిర్వర్తింపనిచో లోకములన్నీ నాశముకు గురి కావలసి వచ్చును. అవాంఛనీయమైన ప్రజాబాహుల్యముకు నేను కారకుడనై తద్వారా జీవులందరి శాంతిని ధ్వంసము చేసిన వాడనగుదును. భాష్యము. వర్ణ సంకరము అనగా సమాజ శాంతికి భంగము కలిగించు అవాంఛనీయమైన ప్రజాబాహుల్యమని అర్థము. ఈ సాంఘిక సంక్షోభమును నివారించుటకే నియమ నిబంధనలు అనేకములు కలవు. వీటిని ఆచరించి జనులు జీవితములో శాంతి సామరస్యములను పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలరు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అట్టి కర్మాచరణల అవసరమును వాటి గౌరవమును కాపాడుట కొరకై వాటిని సహజముగానే అనుసరించును. భగవానుడు జీవులందరికీ తండ్రి కనుక జీవులు పెడదారి పట్టినచో పరోక్షముగా ఆ బాధ్యతను భగవంతునికే భరింపవలసి వచ్చును. కనుకనే ధర్మాచరణలు నిర్లక్ష్యము చేయబడినప్పుడు భగవానుడే స్వయముగా అవతరించి సమాజమును సంస్కరించును. కనుకనే భగవానుని అడుగుజాడలను శ్రద్ధగా అనుసరించవలసి ఉన్నప్పటికీ అతనిని అనుకరించలేమను సత్యమును మనమెరుగవలెను. అనుసరించుట మరియు అనుకరించుట అనేవి ఒకటి కావు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు బాల్యములో గోవర్ధన పర్వతమును ఎత్తిన లీలలను మనము అనుకరించలేము. అది ఎవ్వరికీ సాధ్యపడదు. అతని బోధనలను మనము అనుసరించవలెను. అంతేకాని అతడిని ఎన్నడూను అనుకరించుటకు ప్రయత్నించరాదు. శ్రీమద్భాగవతము 10వ స్కందము 33 అధ్యాయము 30-31 ఇట్లు నిర్ధారిస్తుండెను. నైతత్సమాచరే జ్ఞాతో మనసాపిహనీశ్వరః వినశ్యత్యాచరన్మౌఢ్యాద్యధా రుద్రోబ్ధిజం విషం ఈశ్వరాణాం వచః సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యత్
స్వవచోయుక్తం బుద్ధిమం తత్సమాచరేత్. భగవానుని మరియు అతని ప్రామాణిక సేవకుల బోధనలను ప్రతి ఒక్కరును అనుసరించవలెను. ఆ బోధనలన్నీ సర్వమంగళకరములు కనుకనే ఏ బుద్ధిమంతుడైనను అవి ఉపదేశించబడినట్లుగానే అమలుపరుచును. ఏమైనను భగవానుని కార్యకలాపాలను అనుకరించుటకు ప్రయత్నింపకుండా మానవుడు జాగ్రత్త వహించవలెను. పరమశివుణ్ణి అనుకరిస్తూ ఎవ్వరును విషసముద్రమును పానము చేయుటకు ప్రయత్నించరాదు. ఈశ్వరుల సూర్యచంద్రాదుల గమనములను నియమించు శక్తి కలిగిన వారి స్థితి మనస్థితి కంటే ఎంతో అధికమైనదని మనము గుర్తించవలెను. అటువంటి శక్తి లేకుండా సర్వశక్తిమంతులైన ఈశ్వరులను ఎవ్వరును అనుకరించలేకూడదు. పరమశివుడు సముద్రమంతా విస్తారమైన విషమును త్రాగెను, కానీ సామాన్య మానవుడు ఆ విషమును స్వల్పముగా త్రాగుటకు ప్రయత్నించిన వెంటనే మరణించును. కానీ గంజాయిని పీలుస్తూ ఇతర మాదక ద్రవ్యముల వంటి వాటిని సేవిస్తూ శివుని భక్తులమని చెప్పుకొను కపటులెందరో కలరు. శివుని కార్యములను అట్లు అనుకరించుట ద్వారా వారు మృత్యువును సమీపముకు ఆహ్వానిస్తున్నారని ఎరుగలేరు. అట్లే గోవర్ధన పర్వతమును ఎత్తలేనట్టి తమ అసమర్థతను విస్మరించి రాసలీలలో శ్రీకృష్ణ భగవానుని అనుకరించుటకు ప్రయత్నించు మిథ్యాభక్తులు కూడా కొందరు కలరు. కనుకనే శక్తిమంతులను అనుకరించుట కంటే వారి బోధనలను అనుసరించుటయే మానవులకు ఉత్తమము. అదే విధముగా ఎవరును యోగ్యత లేకుండా ప్రామాణికుల స్థానములను ఆక్రమించుటకు యత్నింపరాదు. భగవంతునికి వలె శక్తి లేకున్నను భగవదావతారములుగా చెప్పుకున్న అవతారములు ఈనాడు అనేకము కలవు. 25వ శ్లోకము. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తచికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః ఆసక్తులై కర్మని కర్మలలో అవిద్వాంసః పామరులు యథా ఎట్లు కుర్వంతి వారు చెయ్యుదురో భారత ఓ భరతవంశీయుడా కుర్యాత్ తప్పక చెయ్యవలెను విద్వాన్ పండితుడు తదా అట్లు అసక్తః ఆసక్తి లేనివాడై చికీర్షు మార్గదర్శనము చెయ్యగోరి లోక సంగ్రహం జనసామాన్యము. పామరులు కర్మఫలములలో ఆసక్తులై తమ కర్మలను చేయునట్లుగా విద్వాంసుడైన వ్యక్తి సామాన్య జనులను ధర్మ మార్గమున నడిపించుటకై ఆసక్తిరహితముగా విద్యుక్త కర్మలను ఆచరింపవలెను. భాష్యము. కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి మరియు కృష్ణ చైతన్యములో నెలకొనని వ్యక్తి వివిధ కోరికలను అనుసరించి వారిని వేరుపరచవచ్చును. కృష్ణ చైతన్యములో నెలకొనిన వాడు కృష్ణ చైతన్య పురోగతికి తోడ్పడని ఎట్టి కర్మను ఆచరింపడు. భౌతిక కర్మఫలములలో ఆసక్తులైన పామరులు చేసినట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా కర్మ చేస్తుండును. కానీ పామరులు తమ ఇంద్రియ భోగ కర్మలలో నెలకొందురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని ప్రీతి కొరకై కర్మలలో నెలకొనును. కనుకనే సామాన్య జనులు ఎట్లు కర్మ చేయవలనో మరియు కర్మ ఫలములను ఎట్లు కృష్ణ భక్తి ప్రయోజనార్థమై వినియోగించవలనో ఉదహరించుటకు కృష్ణ చైతన్యవంతుని అవసరము ఎంతగానో కలదు.